ఇది మళ్ళీ మళ్ళీ రాని రోజు చిరంజీవి గారు మన సినిమా ఈవెంట్కి రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుండి ఆయన పాటలు చూస్తూ పెరిగాను, ఆయన పాటలకి డాన్స్ చేస్తూ పెరిగాను. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత తెలియకుండా భగవంతుడి దయ వల్ల నేను ఒక యాక్టర్ని అయ్యాను. అండ్ నేను నటించిన ఒక సినిమాకి సార్ ఈవెంట్కి రావడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక డైలాగ్ చెప్పారు అప్పట్లోనే, రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోకూడదు అన్నారు. బట్ ఆయన వచ్చినప్పుడు ప్రతిసారి ఆనందపడుతూనే ఉన్నాను, ఆశ్చర్యపోతూనే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ, సినిమా లవర్స్ అందరికీ, గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఈ పదం నా జీవితంలో చాలా చాలా చిన్న వయసులోనే వచ్చింది. మా నాన్న కంటే ఎక్కువ మా పెద్దనాన్న నన్ను ఎక్కువ సినిమాలకు తీసుకెళ్లేవారు. అలా సినిమాలు చూస్తూ చూస్తూ సినిమా అంటే ఒక పిచ్చి ఏర్పడింది అనమాట. సో అలా పాటలు పాడుతూ నేను ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యాను. చెన్నై లవ్ స్టోరీ అని ఒక బ్యూటిఫుల్ ఫిలింలో నాకు ఈ పాత్ర రావడం నా కెరియర్లో ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత పెద్ద